హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మనం 2-3 డేస్ నుంచి కూడా బాల వ్యాకరణంలో సంజ్ఞా పరిచ్ఛేదం గురించి క్లాసెస్ అయితే డిస్కస్ చేసుకుంటున్నామండి. మనం లాస్ట్ క్లాస్లో ఏంటంటే 7వ సూత్రం వరకు కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఈ క్లాస్లో ఏంటంటే 8వ సూత్రం కాడి నుంచి 10వ సూత్రం వరకు కూడా డిస్కస్ చేసుకున్నామండి. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ వీడియోకి అయితే లైక్ చేయట్లేదండి. దయచేసి వీడియోకి అయితే లైక్ చేసి కొంచెం హైప్ అయితే ఇవ్వండి. నా ఛానల్కి అయితే గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే నేను కష్టపడే కథని మీకు చెప్తున్నాను. దయచేసి ఇంకోటి ఏంటంటే అర్థం కాకపోతే నేను ఎలా చెప్తున్నానో కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొంచెం నాకు అర్థమైంది నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను మీతో పాటు ఎగ్జామ్ రాస్తున్నాను కాబట్టి నాకు ఎంతవరకు అర్థమైందో నేను అదే చెప్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంతకుముందు క్లాస్లో అయితే మనం 7వ సూత్రం వరకు కూడా కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు 8వ సూత్రం అండి. ఈ ఏలతో కూడిన చాజాలు తాళవ్యములు. ఈ ఏ అనే అచ్చులతో ఏవైతే కూడిన చాజాలు ఉంటాయో అవన్నీ కూడా తాళవ్యంబులు అంటండి. ఉదాహరణ చూడండి. ఈ చిలుక జిల, ఈ చీమ జీడి, ఏ చెలి జెర్రి, ఏ చేమ జేజీ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఇక్కడ ఈ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఉదాహరణ చూడండి. ఇప్పుడు చిలుక ఉంది. చిలుక అంటే ఇది ఎలా రాసుకోవాలి మనం? చి ప్లస్ ఈ ప్లస్ ఈ ప్లస్ ఊ ప్లస్ ఒక ప్లస్ ఆ ఇవన్నమాట. అంటే ఇక్కడ ఏమన్నాడు? ఈకారం. నెక్స్ట్ అక్కడ ఊకారం ఉంది. నెక్స్ట్ ఆకారం ఉంది. చీ అంటే అక్కడ ఏమన్నాడు? ఈకారంతో కూడినవి, ఈకారంతో కూడినవి, ఏకారంతో కూడినవి. ఇక్కడ ఈకారం వచ్చింది కదండి. చిలుకలో ఈకారం ఉంది. నెక్స్ట్ చీమ. చీమ ఎలాగా? హెచ్ ప్లస్ ఈ ప్లస్ ప్లస్ ఆ అవ్వింది. ఇక్కడ ఈకారం ఉంది కదండి. ఇక్కడ ఏవైతే ఈ ఏలతో కూడిన ఏ అక్షరాలు అయితే ఉంటాయో చాజాలు అవన్నీ కూడా మనకి ఏంటంటే తాళవ్యంబులు అంటండి. అక్కడ చీ అంటే చాయే కదండి. నెక్స్ట్ చీమలో కూడా చా ఉంది. అంటే చా జాలు. ఇంకా జా అంటే మనం ఇంకా చెప్పుకోకర్లేదు. జీడి, అందులో కూడా ఈకారం ఉంటుంది. ఇలా అనమాట ఎగ్జాంపుల్. నెక్స్ట్ సూత్రం 9 అండి. ఆ ఊ ఓ ఓ ఔలతో కూడిన చాజాలు దంత్యములు. ఆ అంటే చలి జముడు, ఊ చొక్కా జున్ను, ఓ చొక్కా జొన్న, ఔ చౌక జౌకు. ఆ అంటే చాప జాతర, ఊ చూపు జూలు, ఓ చోరు జోలి. ఇక్కడ మనకి ఏంటంటే ఇంకో ఇవన్నీ కూడా చాతో స్టార్ట్ అయినాయి. చా జా అన్నారు కదండి. ఇదిగోండి చా. ఇవన్నీ కూడా జాకు సంబంధించిన ఉదాహరణలు. ఈ పక్కన్నీ కూడా చాకు సంబంధించినవి. ఇవన్నీ చా, ఇవన్నీ జా అనమాట. చాజాలు. కాకపోతే ఇక్కడ అచ్చులు రావాలి కదండి. అచ్చులు ఎలాగా? ఆకారం ఇంతకుముందు చెప్పుకున్నట్టే చలిలో ఇచ్ ప్లస్ ఆ అంటే మనకి చాకారము ఆకారము రెండు కలిస్తేనే చా అయింది అక్కడ. మీది ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. కొంచెం మీరు స్క్రీన్ షాట్లు తీసుకుంటే మీకు అర్థం కాదు. దాన్ని అర్థం చేసుకోవాలి అది ఎలా ఏర్పడింది అనేది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఐదంతములైన చాజాలు అనగా జై చై అనే అక్షరాలు సంస్కృత సమాల్లో మాత్రమే ఉంటాయి. కానీ సంస్కృత భావాల్లోనూ ప్రాకృత సమాల్లోనూ ప్రాకృత భావాల్లోనూ దేశాల్లోనూ ఉండవు. అనగా అచ్చ తెలుగులో లేవన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయంటే సంస్కృత సమాల్లో మాత్రమే ఉంటాయి. కానీ సంస్కృత భావాల్లోని ప్రాకృత సమాల్లోనూ ప్రాకృత భావాల్లోనూ దేశాల్లోనూ ఉండవంటండి. అనగా అచ్చ తెలుగులో ఇవి లేవన్నమాట. నెక్స్ట్ దంత్య చాజాలపై ఉండే ఈ గుర్తును 2 అంకెని కొందరు అంటున్నారు. పై ఉండే అంటే మనకి తెలుగులో ఉండే కొన్ని అక్షరాలు ఉన్నాయి కదండి. ఇక్కడ చూడండి. చౌకాలో పైన ఒత్తు ఉంది కదండి. అది మనకి తెలుగులోనే ఉన్నాయి. ఈ అక్షరాలన్నీ కూడా ముందు క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఈ గుర్తును 2 అంకెని కొందరు అంటారంటండి. నెక్స్ట్ సూత్రం 10. సంస్కృత సవంబులంధికారంతములైన శబ్దములు యుపత చాజాలు బహువచనంబులు పరంబగునప్పుడు దంత్యములగును. అంటే ఏంటి? సంస్కృత సమాసంలో చాజాలు ఉపదులుగా ఉండి ఈకారాంత శబ్దములకు బహువచనం పరంబగునప్పుడు ఆ ఉపద చాజాలు దంత్యములగును.
ఇక్కడ సంస్కృతంలో దంతి చాజాలు లేవు, ఇవి ఓన్లీ తెలుగులో మాత్రమే ఉన్నాయి. మనం ముందు సూత్రాల్లో కూడా మనం చదువుకున్నాం కదండి. ఇప్పుడు ఉపద అనగా తుది వర్ణమునకు ముందు వర్ణము అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, అర్చి, అర్చులు, అగ్ని. ఇక్కడ చూడండి అర్చులు, మనం ఆ ప్లస్ ర్ ప్లస్ హెచ్ ప్లస్ ఈ ప్లస్ లు, అర్చులు అయింది. ఇప్పుడు మనకి ఏంటంటే ఇది ఉపద ఎలా అవుతుంది? ఇప్పుడు ముందు నేను ఆల్రెడీ చిలుక విషయంలో మీకు ఎలాగ విడగొట్టాలో మీకు అర్థమైంది, ఉదాహరణ చెప్పాను కదా, సేమ్ అంతే అండి. అంటే తుది వర్ణమునకు ముందున్న వర్ణం ఇక్కడ ఏముంది? ఈకారము. ఈకారమే ఈ ఉపద అనేది అవుతుందన్నమాట. సేమ్ ఇవి కూడా అంతే. అలాగే మనం విడదీసి వర్ణమునకు ముందు ఉన్న వర్ణమే, తుది వర్ణమునకు ముందు ఉన్న వర్ణమే ఉపద అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ వాజీ, వాజులు అంటే గుర్రాలు, రాజు, ఉభయులు. అర్చి ప్లస్ ఆ ప్లస్ ర్ ప్లస్ చ్ ప్లస్ ఈ, అత్తులు. ఆ ప్లస్ ర్ ప్లస్ చ్ ప్లస్ ఊ ప్లస్ ల్ ప్లస్ ఊ. ఇక్కడ మనకు ఉపదేమవుద్ది, ఇల్ అనేది ఉపద అవుతుంది, ఎందుకంటే తుది వర్ణంకు ముందు ఉన్న వర్ణం మనకి ఉపద అనేది అవుతుంది అనమాట. సేమ్ ఇవి కూడా అంతేనండి. ఇక్కడ ఈకారాంతమునైన సంస్కృత సమ శబ్దములతో చివరి వర్ణము కంటే ముందున్న చాకారమునకు కానీ జాకారమునకు కానీ బహువచన ప్రత్యయాలు పరంబగునప్పుడు తాళవ్యాలైన ఆ చాకార జాకారములు దంత్యములుగా మారతాయి. పై ఉదాహరణలందు తాళవ్య చకారముగా ఉన్న అర్చి, రోచి, వీచి అన్నవి అర్చులు, రోచులు, వీచులు అన్నవి దంత్య చకారములుగా మారినవి. అట్లే తాళవ్య జకారంతో ఉన్న రాజీ, వాజీ బహువచనపరమైన రాజులు దంత్య జకారముగా మారినవి. రాజు శబ్దంలో ఉన్న తాళవ్య జకారము దంత్య జాకారముగా కూడా కనిపించుచున్నవి. రాజు శబ్దంలో ఉన్న జకారము నిజానికి తాళవ్య ఉచ్చారణ కనిపించినప్పటికీ దంత్య ఉచ్చారణ కూడా తాళవ్య ఉచ్చారణ కలుగుతుంది. అందువల్ల రాజు శబ్దము ఉభయముగా వర్తించును. రాజు శబ్దం ఒకటి దంత్యయుక్తంగా కనంబడియడి. దంత్యములు కాని సంస్కృత శబ్దాలు చంద్రుడు, చామరము, చుక్రిక, చూర్ణము, చోరులు, చౌర్యము, జయము, జాతి, జుగుప్స, జూటము మొదలైనవి. చూడండి, ఇక్కడ ఉపద అంటే ఏంటి? తుది వర్ణమునకు ముందు వర్ణము, అంటే ఒక పదంలో చివరి నుంచి రెండవ పదము. ఉదాహరణ చూడండి, అర్చి, ఆ ప్లస్ ర్ ప్లస్ హెచ్ ప్లస్ ఈ. ఇక్కడ ముందున్న వర్ణం ఏంటి? ఇచ్ అనమాట. ఇది మనకు ఉపద అనేది అవుతుందన్నమాట. తర్వాత ఉత్తమం. మూడింటికి అంటే ఎక్కువగా అక్షరాలు గల శబ్దాల్లో ఉండే తుది అచ్చు ఉత్తమం. అంటే లాస్ట్ ఏదైతే ఉందో ఇది ఉత్తమం అనమాట. నల్లేరు, ఇన్ ప్లస్ ఆ ప్లస్ ఇల్ ప్లస్ ఇల్ ప్లస్ ఏ ప్లస్ అర్ ప్లస్ ఊ, ఇది ఉత్తమం. తర్వాత ఉపోత్తమం. ఉపదకు ముందు వర్ణం ఉపోత్తమం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, కలికి, ఇక్ ప్లస్ ఆ ప్లస్ ఇల్ ప్లస్ ఈ ప్లస్ ఇక్ ప్లస్ ఈ. ఇది వచ్చేసేమో ఉత్తమం, ఇది వచ్చేసి ఉపద, ఇది వచ్చేసి ఉపోత్తమం అనమాట. మనకి ఏదన్నా ఒక పదం ఇచ్చి అందులో ఇది ఉత్తమం ఏది, ఉపది ఏది, ఉపోత్తమం ఏది అనేది బిట్ అయితే ఖచ్చితంగా అడుగుతాడండి. దీని నుంచి అయితే కంపల్సరీగా బిట్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన విధానం అది మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఇంకేమైనా కొంచెం బెటర్గా చెప్పమంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను ఎలా చెప్తున్నానో కూడా చెప్పండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.